హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రైడే సినిమా. ఈరోజు రివ్యూ వచ్చేసి డాకు మారాస్ ఎలాగుందని విషయానికి వస్తే, బాబీ రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయినా సరే ఆ ఎలివేషన్ సీన్స్, ఒక బాలయ్య బాబుకి పడాల్సిన ఎలివేషన్ సీన్స్ బాలయ్య బాబుకి తగ్గట్టు స్టోరీని రాసుకున్నాడు. నాకు తెలిసి బాలకృష్ణ గారికి సింహ ముందు అన్ని ఫ్లాపులు, సింహ తర్వాత ఆయన కెరియర్లో అదొక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అయింది సింహ. అక్కడ నుండి బాలకృష్ణ కెరియర్ ఒకలాగా ఉంది. అక్కడ నుండి ఇంకా బాలకృష్ణ గారి సినిమాలన్నీ రెగ్యులర్ టెంపోనే, అంటే ఆయన వరకు ఆయన ఎలివేషన్స్ ఇచ్చుకోవడం, ఆయన డైలాగ్స్ వేయడం, కొడితే సుమోలు ఎగిరిపోవడం, జనాలు ఎగిరిపోవడం, నరుక్కోవడం అనేది సింహ నుండి మొన్న వచ్చిన భగవంత్ కేసరి దాకా రెగ్యులర్ టెంపో, డబల్ ఫోజ్ ఉండడం, ఆయన వరకు ఆయనే పవర్ఫుల్ డైలాగులు చెప్పుకోవడం, ఎలివేషన్స్ ఇచ్చుకోవడం అయ్యే ఉంటాయి. అఖండ కొంచెం చేంజ్ అయ్యి ఆ రెండు క్యారెక్టర్లు, అఘోర క్యారెక్టర్, అది అఖండ హిట్ అవడానికి కారణం అదొకటి. అది బ్లాక్ బస్టర్ అవడానికి ఆ స్టోరీ కొంచెం టెంపో అది వేరే ఉంటుంది. ఇంకా సింహ నుండి అఖండ ముందు వరకు ఒకటే రెగ్యులర్. ఆ తర్వాత అఖండ తర్వాత పోయిన లాస్ట్ ఇయర్ సంక్రాంతికి జయసింహ వచ్చింది, అది సేమ్ రెగ్యులర్ స్టోరీ లాగే ఉంటుంది. ఇంకా భగవంత్ కేసరికి కొంచెం కమర్షియల్ డీసెంట్ హిట్ అయితే పడింది, అది కొంచెం స్టోరీ మార్చి బాలకృష్ణ ఏజ్కి తగ్గట్టు చేశారు. ఇంకా ఈ సినిమా డాకు మహారాజ్ ఎలాగుంది నిమిషానికి వస్తే మాత్రం కరెక్ట్గా పర్ఫెక్ట్గా బాలకృష్ణ కెరియర్కి ఇదొక, ఇక్కడ నుండి వేరే సినిమా, అంటే ఇక్కడ నుండి జర్నీ ఇంకా వేరేగా ఉంటుంది. మనకి రెగ్యులర్ స్టోరీని చాలా నీట్గా, అంటే స్టోరీ పెద్ద ఏం లేదు, సింపుల్ స్టోరీ. ఇది మన యూత్ హీరోస్ చాలామంది చేసేసిన స్టోరీ, కానీ ఇది మాత్రం బాలకృష్ణకి తగ్గట్టు, ఏజ్కి తగ్గట్టు స్టోరీని బాగా అయితే రాసుకున్నాడు బాబీ. ఇంకా ఇది బాలకృష్ణ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నారు, నా సెకండ్ ఇన్నింగ్స్ అఖండ 2 తర్వాత నుండి ఏంటో నేను చూపిస్తా అని. నాకు తెలిసి అఖండ 2 ఎలాగుంటో తెలియదు, ఆ తర్వాత ఎలాగుంటో తెలియదు, కానీ సెకండ్ ఇన్నింగ్స్ ఈ సినిమా నుండి అయితే స్టార్ట్ అవుతుంది. సింహ సినిమాకు ముందు బాలకృష్ణ ఫ్లాప్లో ఎలాగైతే ఉన్నాయో, ఆ తర్వాత సింహ వచ్చి దాన్ని చెరిపేశారు. ఎలా అయితే చెరిపేసిందో సినిమా ఎలా అయితే నిలిచిపోయిందో, ఇది డాకు మహారాజ్ అనే సినిమా బాలకృష్ణ గారికి నిలిచిపోద్ది, బాబీ గారికి నిలిచిపోద్ది. ఇంకా ఇందులో ఫస్ట్ హాఫ్ అంతా బాలకృష్ణ గారికి చాలా అంటే చాలా చాలా అంటే చాలా తక్కువ మాటలు ఉంటాయి. చుట్టూ క్యారెక్టర్లన్నీ బాలకృష్ణ గురించి మాట్లాడతాయి. ఎలివేషన్ సీన్స్ అంటే ఈ సినిమాకు ముందు వరకు బాలకృష్ణ గారే ఎలివేషన్స్ ఇచ్చుకుండేవాళ్ళు, దానికి తగ్గ బీజిఎం అయ్యే ఉండేవి. కానీ ఇక్కడ మాత్రం ఆయన చుట్టూ క్యారెక్టర్లు మాట్లాడితే, చుట్టూ క్యారెక్టర్ ఎలివేషన్స్ ఇస్తే, ఆయన మాట్లాడే డైలాగులు తక్కువ, ఆయన గురించి ఆయన చెప్పుకుంటే తక్కువ సినిమాలో ఫస్ట్ హాఫ్ వరకు. ఇంకా బీజిఎం ఇంకా తమను ఏం తాకు కొట్టాడో తెలియదు, కానీ ఈ అంటే బాలకృష్ణ సినిమాలకి దీనికి ముందు సినిమాల వరకు వాల్యూమ్ హై ఉండి, అది మనకి ఏంటంటే బీజిఎమ్స్ హై లెవెల్ లాగా అనిపించేది, వాల్యూమ్ ఎక్కువ ఉండేది. ఈ సినిమాకి మాత్రం సీన్స్కి వాల్యూమ్ తక్కువ ఉండి బీజిఎం ఎక్కువ ఉంది. అంటే ఎలాగంటే మనకి బీజిఎం అని మనం ఎలా ఫీల్ అవుతాం అంటే, ఆ సీన్కి బీజిఎం కట్టా పడితే అది వాల్యూమ్ తక్కువ ఉన్న బీజిఎం లౌడ్గా వినిపిస్తుంది. దీనికి ముందు సినిమాలు ఏంటంటే ఆ సీను హైలైట్గా ఉన్నా సరే ఆ బీజిఎం వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, బీజిఎం మనకి తక్కువ కనిపిస్తుంది. ఇందులో ఏంటంటే సింపుల్ సీన్ కూడా ఆ బీజిఎం కొట్టిన తమ్మనికి ఆ సింపుల్ సీన్ని హై సీన్, ఇంట్రోవర్ట్స్ ఎవరైనా ఉన్నారనుకో, అంటే సైలెంట్ కూర్చుండేవాడు కూడా ఆ సీన్కి, ఆ బీజిఎంకి నిజంగా చేతులు కాళ్ళు ఆడిపోతే నా మీద ఒట్టు. సెకండ్ హాఫ్లో డాకు మహారాజ్ సాంగ్ వస్తుంటుంది, అది నాకు కేజీఎఫ్ సినిమాలాగా ఎలివేషన్ సీన్స్ లాగా అనిపించింది ఆ డాకు మహారాజ్ సాంగ్ మాత్రం. ఫస్ట్ హాఫ్ చెప్తున్నాక బాలకృష్ణ గారి మాటలు కానీ, ఆయన ఎలివేషన్స్ కానీ, చుట్టూ క్యారెక్టర్లే మాట్లాడితే ఆయన తక్కువ మాట్లాడతాడు. ఇంకా ఫ్యాన్ బాయ్ నాగవంశి, ఆయన ఫస్ట్ నుండి చెప్తున్నారు బాలకృష్ణకి ఫ్యానే. ఈ సినిమా ఇంటర్వెల్ 20 నిమిషాల ముందు నుండి అందరూ కుర్చీలో నిల్చోకుండా పేపర్లు విసురుతారు అన్నారు, కానీ 20 నిమిషాలు అయితే కాదు, కానీ 10 నిమిషాలు ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఉంటుంది. అక్కడ బాలకృష్ణ అంటే చిన్న ట్విస్ట్ ఉంటుంది, ట్విస్ట్ కాదు, ఒక రివీల్ అవుతుంది డాకు మహారాజ్ అని. ఆ సీన్ ఉంటుంది అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా సైలెంట్గా ఉండే బాలయ్య, సెకండ్ హాఫ్ ఉంటుంది మాత్రం అంటే సింపుల్ స్టోరీ ఏం లేదు, ఒక పాపని కాపాడుతూ ఉండాలి బాలకృష్ణ.
ఎందుకు కాపాడాలి, దేనికి, ఆ పాప వల్ల ఏంటి అనేదే స్టోరీ. అది సినిమాలో చూసి తెలుసుకుంటాం. ఇంకా సెకండ్ హాఫ్లో బాలకృష్ణ లుక్స్ ఉంటే డైరెక్టర్ ఫస్ట్ నుండి చెప్తున్నాడు, నేను బాలయ్య బాబు మీద ఎప్పుడూ చూపినట్టు లుక్స్ని చూపించాలనుకున్నాను. ఫస్ట్ హాఫ్ అంతా బాలకృష్ణ గారు సింపుల్ లుక్సే ఉంటాయి, రెగ్యులర్ లుక్సే. సెకండ్ హాఫ్లో బ్రీడ్ అంటే గెట్టప్ బాగా పెంచి ఆ హెయిర్ ఫుల్ హెయిర్ ఉండి ఆ లుక్ ఉంటుంది. ఆ లుక్ సినిమా మొత్తం ఉంటే బాగుంది అనిపించింది. ఆ లుక్ సూపర్ ఉంటుంది బాలకృష్ణకి. ఆ లాంగ్ హెయిర్ కానీ, డాకు మహారాజ్ అనే క్యారెక్టర్ లుక్ అది చాలా బాగుంటుంది. దాంట్లో కొన్ని స్టంట్స్ చేశారు. ఇప్పుడు యూత్ చేసే ఫైట్ సీన్స్ ఎలాగుంటాయో, స్టంట్స్ ఎలాగుంటాయో బాబీ చెప్పారు, చాలా కష్టపడ్డారు. కానీ ఆ ఫైట్ సీన్స్ దానికి బాగా కష్టపడ్డారు. అక్కడ ఇచ్చే బీజిఎం కానీ అది కానీ సూపర్ ఉంటుంది. సింపుల్ స్టోరీని బాలకృష్ణ గారికి ఏజ్కి తగ్గట్టు హీరోయిన్స్తో, అంటే ఇప్పుడు దీనికి ముందు వరకు రొమాన్స్ సాంగ్స్, సినిమాలో రొమాన్స్ సీన్స్ అలా లేకుండా సింపుల్గా మన రజనీకాంత్ గారు ఇప్పుడు ఎలాగైతే పిక్ చేసుకుంటున్నారు సినిమా జైలరు అలాంటి వాటిల్లో ఏజ్కి తగ్గట్టు క్యారెక్టర్లు, అలాగా ఏజ్కి తగ్గట్టే. అంటే ఈ స్టోరీ యంగ్ హీరోలు చాలామంది చేసేసిన స్టోరీనే ఈయనకి ఏజ్కి తగ్గట్టు బాబీ డిజైన్ చేసి హై 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 సీన్స్ రాసి, ఫైట్ సీన్స్ రాసి, ఎలివేషన్ సీన్స్ రాసేసరికి మనకి బాలకృష్ణ గారు పాత ఇంటేజ్ బాలకృష్ణ గారు, లక్ష్మీ నరసింహ అలాంటి సినిమాలో సీన్స్ ఎలాగైతే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయో అలాగా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ రాసుకున్నారు. నాగవంశీ ప్రొడ్యూసర్ గారికి ఆయన ఫస్ట్ నుండి చెప్తున్నాడు, నేను ఈ సినిమా మీద చాలా ఓపిక పెట్టుకున్నాను. ఆయన చెప్పిన మాటలన్నీ ఫ్యాన్ బాయ్, ఆయన ఫ్యాన్ బాలకృష్ణ గారికి, ఆయన అయితే ఆయన నిలబెట్టుకున్నాడు. ఈ సంక్రాంతికి కళ్ళు మూసుకొని వెళ్ళిపోతే చెవులు పగిలిపోయి అంత బీజియంతో తమ్మని కొట్టిన బీజియంకి, హైలైట్ సీన్స్కి, సింపుల్ సీన్స్ హైలైట్గా పేలపోతే ఈ సినిమా హిట్. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇంకా బాబీ డియోల్ గురించి మాట్లాడుకుంటే, ఇది యానిమల్కి ముందు ఒప్పుకున్నారంట బాబీ డియోల్ని యానిమల్లో చూసేసరికి అందులో స్క్రీన్ ప్రెజెన్స్, దాంట్లో మాటలు లేకపోయినా సరే, అంటే బాబీ డియోల్ని అంత సందీప్ రెడ్డి అంత బాగా చూపించేసరికి దీంట్లో కొంచెం మనం అంత ఎక్స్పెక్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ చూడలేం, కానీ స్టైలిష్గా ఉంటాడు. అంటే ఎలివేషన్ సీన్స్ ఉండవు, కానీ బీజిఎమ్స్ ఆయనకు పడ్డాయి 2-3 బీజిఎమ్స్ ఉంటాయి. ఆ బీజిఎమ్స్లో స్టైలిష్గా ఉంటాడు, కానీ రెగ్యులర్ విలన్ లాగే ఉండేది. మనం యానిమల్ చూసేసాం కాబట్టి మనకి బాబీ డియోల్కి ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆ ఎక్స్పెక్ట్ అయితే చేయమాకండి. ఇది దానికంటే ముందు ఒప్పుకున్నారు కాబట్టి రెగ్యులర్ విలన్ లాగా ఉంటాడు. ఇంకా హీరోయిన్ విషయాలకు వస్తే మాత్రం మన అఖండలో హీరోయిన్ ఉంది కదా, తన పేరు గుర్తులేదు, తన క్యారెక్టర్ అయితే బాగుంటుంది. కరెక్ట్గా ఎలాంటి రొమాన్స్ సీన్స్, సాంగ్స్ అలాంటి ఏం లేకుండా ఏజ్కి తగ్గ క్యారెక్టర్ లాగా భార్య వైఫ్లో బాగా చేసింది. జెర్సీ సినిమాలో హీరోయిన్ ఉంటుంది, తనదే మెయిన్ స్టోరీ సెకండ్ హాఫ్ టర్న్ అవడానికి. తన క్యారెక్టర్ బాగానే ఉంది. ఇంకా తమ్మన్ గురించి చెప్పాలంటే, ఇప్పుడు దాకా బాలకృష్ణ గారికి ఇచ్చిన బీజం సినిమాలు అది వేరే, ఇక్కడ ఈ సినిమాలో బీజం ఇచ్చింది వేరే. మనకి తమిళ్లో అనిరుద్ధ్, తెలుగులో తమన్ అనే దానికి ఇంకా నిలబెట్టుకుంటున్నాడు. ఇంకా బాలకృష్ణ సినిమా కంటే అది వేరే, అసలు ఏం తాకొడుతున్నాడో ఏంటో తెలియదు, కానీ దాన్ని సింపుల్ సీన్ని కూడా హై మూమెంట్ తీసుకెళ్తున్నాడు. సెకండ్ హాఫ్లో డాకు మారా సాంగ్ ఉంటుంది. నాకు కేజీఎఫ్ 3 గంటల సినిమా ఆ సాంగ్లో కనిపించేసింది. ఆ బీజిఎం, ఆ సాంగ్, అందులో సీన్స్. సెకండ్ హాఫ్ ఇంకా ఫస్ట్ హాఫ్ ఒక హైలో ఉంటే సెకండ్ హాఫ్ని ఇంకో హైలో తీసుకెళ్తారు. బాబీ చాలా అంటే చాలా నీట్గా సింపుల్ స్టోరీని బాలకృష్ణ గారికి ఏజ్కి తగ్గట్టు ఒక 4-5 ఫైట్ సీన్స్, ఎలివేషన్ సీన్స్, మెయిన్ ఇంపార్టెంట్ రాసుకొని ప్యాక్డ్గా బాలకృష్ణ గారికి సెకండ్ ఎండింగ్స్ ఈ సినిమాతో స్టార్ట్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇంకా సినిమా వరకు విషయానికి వస్తే, సినిమా అయితే బ్లాక్ బస్టర్. నందమూరి ఫ్యామిలీకి, ఎన్టీఆర్కి జైల్లోకి వస్తే బ్లాక్ బస్టర్ అప్పుడు ఇస్తే, ఇప్పుడు మన బాలకృష్ణకి డాకు మహారాజ్ ఇచ్చాడు. సంక్రాంతికి నేనైతే రిఫరెన్స్ చేసేది ఫస్ట్ ఈ సినిమాకి వెళ్ళండి. రేపు సంక్రాంతికి వస్తారన్న వెంకటేష్ సినిమా రిలీజ్ అయింది, అది చూసి దాన్ని బట్టి చెప్తా. ప్రజెంట్ అయితే ఈ సినిమాకి అయితే కళ్ళు మూసుకొని అయితే వెళ్ళిపోవచ్చు ఫ్యామిలీ మొత్తం. ఎమోషన్ సీన్స్ ఉంటాయి, ఫైట్ సీన్స్ ఉంటాయి. మనం ముందు బాలకృష్ణ గారిని ఫ్రెష్ లుక్లో చూస్తాం, ఫ్రెష్గా చూస్తాం. మనం ఓవర్గా బాలకృష్ణవి డైలాగ్స్ కానీ, ఎలివేషన్ సీన్స్ కానీ, గుద్దు ఎగిరిపోయే సీన్స్ కానీ అయితే ఏమి ఉండవు, కానీ ఫైట్ సీన్స్ బాగుంటాయి. చాలా అంటే చాలా కష్టపడ్డారు యంగ్ హీరోలు. ఒక 2 ఫ్లాష్ బ్యాక్లో కొన్ని ఫైట్ సీన్స్లో 2-3 షార్ట్స్ ఉంటాయి. యంగ్ హీరోలు చేసే షార్ట్స్ అంటే ఈ ఏజ్లో పరిగెత్తేది, గాల్లో ఎగిరి కొట్టేవి ఉంటాయి. అవి ఆర్టిఫిషియల్గా పరిగెడుతుంటే, నిజంగా యంగ్ హీరో ఎలాగైతే పరిగెడతాడో అలాగా పరిగెడతారు బాలయ్య.
ఆ సీన్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా కష్టపడ్డాడు బాబీ, మంచిగా రాసుకొని. నాకైతే 2025లో ఫస్ట్ హై ఇచ్చే మూవీ ఇదే అనిపించింది నాకైతే స్టార్ట్ అవ్వడం. ఇంకా థియేటర్కి వెళ్ళి అయితే చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే సినిమా.